దేవీ నవరాత్రులు ప్రారంభం అయ్యాయి. అశ్వయుజ మాసం శుక్ల పాడ్యమి నుండి నవమి వరకు దేవీ నవరాత్రాలు జరుపుకుంటారు. ఈ నవరాత్రులు మరియు 10వ రోజున విజయదశమిని కలిపి దసరా పండుగ అని పిలుస్తాం. దసరా పండుగను మొత్తం 10 రోజుల పాటు జరుపుకుంటారు. అంటే దసరా 10 జన్మాల పాపాలను 10 రకాలమైన పాపాలను పోగొట్టేదే అని అర్థం. ఈ 10 రోజుల పండుగను నవరాత్రి వ్రతం అని, దేవీ నవరాత్రులు శరన్నవరాత్రాలు అని వివరిస్తాం. 9 రోజులు నియమనిష్టలతో జగన్నాథ పూజించే వ్రతం కాలంలో చేసే శరన్నవ్రతం. 9 సంఖ్య పూర్ణత్వానికి సంకేతం. నవరాత్రులు ఆరాధించటం అంటే పరమాత్మను పరిపూర్ణంగా ఆరాధించడం. నవరాత్రి అంటే నూతనమైన రాత్రి లేదా కొత్త రాత్రి అని అర్థం. 9 రోజుల దీక్ష వలన 10వ రోజు విజయం లభిస్తుంది. అంటే 9 రోజుల దీక్షణ ఫలం లభిస్తుంది కనుక 10వ రోజున విజయదశమి పేరిట పండుగ జరుపుకుంటాం. ఈ నవరాత్రుల అమ్మవారిని అందరూ భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటాం. ఇలా పూజించే క్రమంలో కొన్ని తప్పులు చేయకండి. ఇలా కాదని మీరు నవరాత్రులలో తప్పులు గనక చేసినట్లయితే మీ వంశంలో తరతరాల వరకు వదలని దరిద్రం అనేది పడుతుంది. అమ్మవారి అనుగ్రహానికి గురి అవుతారు కనుక ఇలాంటి మనం కోరి కష్టాలు తెచ్చుకోవడం ఎందుకు? కనుక ఇలాంటి అమ్మవారికి నియమనిష్టలతో అందరూ పూజలు చేస్తూ ఉంటారు కనుక ఇలాంటి పొరపాటున కూడా ఇలాంటి తప్పులు చేయకండి. ఇలా దసరా నవరాత్రులలో ఎవరు కూడా తప్పుడు పనులు చేయకూడదని మన పండితులు చెబుతున్నారు. మరి దసరా నవరాత్రులలో ఏ పనులు చేస్తే మనకు దరిద్రం పడుతుంది, మనకు ఎనలేని కష్టాలు ఎదురవుతాయి, మనకు అమ్మవారి యొక్క ఆగ్రహానికి గురి అవుతాం తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మన హిందువులకు ఎంతో పవిత్రమైన దసరా నవరాత్రులు ప్రారంభం అయ్యాయి. అక్టోబర్ 3 నుండి అక్టోబర్ 12వ తేదీ వరకు దేవీ నవరాత్రులు జరుగుతున్నాయి. అయితే ఈ దసరా నవరాత్రులలో దుర్గమ్మ తల్లి భూమిపై తిరుగుతూ ఉంటుంది. తన భక్తులు చేసే పూజలను వీక్షిస్తూ నైవేద్యాలను ఆరాగిస్తూ ఆనందంగా చిందులేస్తుందట. కాబట్టి ఇంతటి పవిత్రమైన దసరా నవరాత్రులలో పొరపాటున కూడా మనం కొన్ని తప్పులను చేయకూడదు. ఈ దసరా నవరాత్రులలో అమ్మవారికి పూజలు చేసేవారు ఊరు పొలిమేరును దాటకూడదు, అలాగే నదులను దాటి ప్రయాణం చేయకూడదు. దసరా నవరాత్రులు చాలా పవిత్రమైనవి కనుక భార్యాభర్తలు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి. మరీ ముఖ్యంగా ఈ దసరా నవరాత్రులలో నిమ్మకాయను కొయ్యకూడదు, అలాగే నవరాత్రులలో చిక్కుడు కాయలను కూడా తినకూడదు. ఈ 9 రోజుల వరకు మంచం మీద కూర్చొని ఆహారాన్ని కూడా తినకూడదు. ఇలా చేయటం వల్ల మీకు ఆహారం కొరత అనేది ఏర్పడుతుంది. అలాగే ఈ నవరాత్రులలో 9 రోజుల వరకు గోర్లు కత్తిరించుకోవడం, షేవింగ్ చేసుకోవడం లాంటివి, జుట్టు కత్తిరించడం చేయకూడదు. ఇలా నవరాత్రులలో చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్న ఐశ్వర్యం హరించుకుపోతుంది. సాధారణంగా మన ఇంట్లో పూజ చేసేటప్పుడు నువ్వుల నూనెతో ఉపయోగిస్తూ ఉంటాము, కానీ ఈ దసరా నవరాత్రులలో పూజ చేసేటప్పుడు నువ్వుల నూనె కాకుండా ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీకు ఇల్లంతా బంగారమయం అవుతుంది. ఇక మీరు కోరిన కోరికలు అనేవి వెంటనే తీరుతాయి. నవరాత్రులలో ప్రతి ఒక్కరు కూడా మీరు చేసే వంటలో కల్లుప్పును మాత్రమే ఉపయోగించాలి. ఇలా చేయటం వల్ల మీ కుటుంబానికి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు. సాధారణమైన ఉప్పును వాడకుండా కల్లుప్పును వంటలో ఉపయోగించండి. ఈ 9 రోజుల పాటు ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్ర లేవాలి. అంటే సూర్యుడు ఉదయించక ముందే నిద్ర లేవటం. ఎవరైతే ఈ 9 రోజుల పాటు ఉదయాన్నే నిద్ర లేగుస్తారో అలాంటి వారికి అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా లభిస్తుంది. ఆలస్యంగా నిద్ర లేస్తే మాత్రం మీ జాతకంలో దరిద్రం తాండవిస్తుంది. మధ్యాహ్నం సమయంలో అస్సలు నిద్రపోకూడదు. ఈ నవరాత్రులలో స్త్రీలకు పీరియడ్స్ వస్తే మొదటి 3 రోజులు తప్పకుండా తలస్నానం చేయాలి. అలాగే నెలసరి వచ్చిన మొదటి రోజున వంటగదిలోకి అస్సలు వెళ్ళకూడదు.
అలాగే ఈ 9 రోజుల పాటు ప్రతి ఒక్కరూ చల్లటి స్నానం అంటే చల్లటి నీరుతో స్నానం చేయాలి. ఎందుకంటే ఈ 9 రోజుల పాటు గంగాజలంలో దైవశక్తి పుష్కలంగా ఉంటుంది. కనుక ఈ నవరాత్రులలో ప్రతి ఒక్కరూ చల్లటి స్నానం చేయండి. అందులో కొంచెం కల్లుప్పును వేసి స్నానం చేయండి. మీ ఒంట్లో నుండి నెగిటివ్ కూడా తొలగిపోతుంది. అలాగే ఆడవారు నవరాత్రులలో ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. రోజుకు ఒక్కసారి అయినా ఇంట్లో ధూపం అనేది ఖచ్చితంగా వెయ్యాలి. మీకు వీలైతే ఇంకా 2 సార్లు ఉదయం, సాయంత్రం కూడా వేస్తే ఇంకా మరీ మంచిది. దేవీ నవరాత్రులలో అఖండ దీపం పెట్టేవారు వారి ఇంట్లో 9 రోజుల పాటు ఎవరు ఒక్కరు ఉండేలాగా చూసుకోవాలి. అంతేకాను ఎవరు లేకుండా ఇంటిని తాళం వేయకూడదు. ఇలా చేస్తే కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది. అలాగే ఆరోగ్యం సహకరించలేని వారు నవరాత్రులు ఉపవాసం చేయవలసిన అవసరం లేదు. వయస్సు మళ్ళిన వారు కూడా ఉపవాసం చేయవలసిన అవసరం లేదు. ఉపవాసం మన శరీరానికి ఉపయోగం అంతేకాని మన బాగా తినేసి పూజలో కూర్చుంటే దేవుడిపై శ్రద్ధ ఉండదనే భావనతో మన పెద్దవాళ్ళు ఈ నియమం పెట్టారు. కాబట్టి కటిక ఉపవాసాలు చేసి ఆరోగ్యం పాడు చేసుకోకూడదు. ఫలహాలు పండ్లు తిని ఉపవాసం చేయవచ్చని లేదా ఒక పూట భోజనం చేసి ఉపవాసం ఉండవచ్చని మన పండితులు చెబుతున్నారు. అలాగే దేవీ నవరాత్రులలో ఆడవారి ఇంట్లో ఏడవకూడదు. పిల్లల మీద భర్త మీద అరవకూడదు. అలాగే భర్త భార్య పిల్లల మీద అరవకూడదు. నవరాత్రి రోజుల్లో ప్రశాంతంగా ఉండేలాగా మీ ఇల్లును చూసుకోవాలి. నవరాత్రులలో నైవేద్యాలలో చక్కెరను వాడకూడదు. బెల్లం లేదా తేనెను ఎక్కువగా వాడాలి. ముఖ్యంగా అమ్మవారికి వండే నైవేద్యాలలో విషయంలో నియమం తప్పకుండా పాటించాలి. అలాగే మగవారు నవరాత్రులలో మాద్యము, మాంసాహారం వంటివి వాటికి దూరంగా ఉండాలి. దసరా నవరాత్రులలో వాయనాలు ఇచ్చేటప్పుడు వేదవులు కానీ గొడ్రాలు కానీ పూజలో పాల్గొంటే ఆ అశుభమని దయచేసి వారిని అవమానించకండి, బాధ పెట్టకండి. ఇంటి లోపల ఎంత నిష్టగా పూజ చేసి బయటకొచ్చి ఇంకో స్త్రీని ఏడిపిస్తే అమ్మవారు అస్సలు సహించదు. అసలు నవరాత్రి అంటేనే ప్రతి స్త్రీలో అమ్మవారిని చూడటం. కనుక భర్త లేని వారు కనిపిస్తే వారికి వాయనం బదులుగా ఏదో ఒక పండు ప్రసాదంగాని ఇచ్చి మీరు గౌరవించండి. అంతేకాని వారిని అవమానించకండి. ఈ నవరాత్రులలో అసత్యాలు మాట్లాడకుండా ఉండాలి. ఎవరిపైన కోపం ప్రదర్శించకూడదు. ఈ నవరాత్రి సమయంలో నల్లటి బట్టలు ధరించకూడదు. మీ ఇంటిని శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. నవరాత్రి సమయంలో ప్రతికూల వాతావరణానికి దూరంగా ఉండండి. మంచి ఆలోచనలు అమర్చుకోండి. వివాదాలకు లేదా తగాదాలకు దూరంగా ఉండండి. ఇవే నవరాత్రుల్లో చేయకూడని పనులు. కాబట్టి మీరు కూడా దసరా నవరాత్రుల్లో ఇలాంటి పనులు చేయకుండా జాగ్రత్త పడండి. ఇలాంటి నవరాత్రుల్లో జాగ్రత్తగా ఇలా పాటించినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది.